హాయ్ అండి, అందరూ నమస్తే. ఈరోజు గొర్రె పిల్లలు వేసుకోవడానికి ఒక బాక్స్ టైప్లో అనేది చేశానండి. అది ఎలా చేశాను ఏంటనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి. మెదనరపాలెం నుంచి ఈరోజు ఉదయం 9ంటికి వచ్చారండి. వచ్చి నాకు ఈ విధంగా చేయాలని చెప్పారు. అంటే ఇలాంటిది చేయడం నేను ఎప్పుడు చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం. కాకపోతే ఇది నన్ను బాగా రిస్క్ పెట్టిందండి. అది ఎలాగంటే కింద రింగ్ వచ్చేసరికి మన 9 అడుగులు గాబు రింగ్ ఉంది చూడండి, చిన్న గాబు. ఆ 9 అడుగులకి ఇంకొక 6 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టి 9.5 అండి కింద రింగు. పై రింగ్ వచ్చేసరికి 12 అడుగుల రింగ్కి మళ్ళీ ఒక అడుగు అనేది కట్ చేసేసి అది 11 అడుగులండి. అంటే పైది కొంచెం ఎక్కువ ఉండటం వలన కొంచెం ఆ రౌండ్ షేప్ అనేది పెట్టమని చెప్పారండి. అప్పుడు ఆ మెస్ ఉంచేటప్పుడు అది నాకు చాలా రిస్క్ అయిందండి. వారు గొర్రె పిల్లలు వేసుకోవడానికి బండి మీద పెట్టుకుని వెళ్తూ ఉంటారంట. అది బండి మీద పెట్టుకుని వెళ్ళినప్పుడు కొంచెం ఎదురు అయితే పాడైపోతున్నాయి అంటండి. ఇలాంటిది అయితే స్టాండర్డ్గా ఉంటుందని చేపించారు. మళ్ళీ ఎదురాటల్లో కట్ చేసేసి పిల్లలని దొబ్బేస్తున్నారంటండి. దీనికి ఇప్పుడు నేను ఆ మూత వెల్డింగ్ పడుతున్నాను చూడండి, దానికి లాక్ టైపులో అనేది కూడా పెట్టానండి. లాక్ అంటే మనం తాళం అనేది దానికి వేసేసుకోవచ్చు. వేసేసుకుంటే అది మనం తాళం తీస్తేనే ఆ లోపల పిల్లలు అనేది తీయడం అనేది కుదిరిద్దండి. అంటే వారు గొర్రెలు అనేది మేపుతూ ఉంటారండి. వాటిలో కూడా వెళ్ళినప్పుడు దీన్ని ఒక చోట పెట్టినప్పుడు అవి చాలామంది ఏంటంటే ఆ పిల్లలని దుబ్బేస్తున్నారంట. ఇలాంటిదైతే సెక్యూరిటీగా బాగుంటుందని నాకు ఈరోజు ఉదయం 9ంటికి వచ్చారండి. 9ంటికి వచ్చి దీన్ని తయారు చేయడానికి సాయంత్రం 6 దాకా అయింది. అలాగే ఇది తయారైన తర్వాత దీని మొత్తం పూర్తిగా అనేటప్పటికి ఈ విధంగా ఉందండి. అలాగే మీలో ఎవరికైనా కోళ్ళగాబులు మెటీరియల్ అయినా ఇలాంటివి ఏమైనా కొత్తవి చేయాలంటే దాని వీడియో అనేది ఉంటే మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అనేది నేను చేయగలనండి. ఇది ఫస్ట్ టైం కాబట్టి నన్ను రిస్క్ పెట్టింది. మళ్ళీ తర్వాత నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇంకా కొంచెం త్వరగా అనేది అయిద్దండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.